70 కోట్లతో గూడెం ఆలయం అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. 2216 కోట్లతో దేవాలయాల అభివృద్ధి చేశామని తెలిపారు. సరస్వతి పుష్కరాలు నిర్వహించామని 802 కోట్ల నిధులు గోదావరి పుష్కరాలకు మంజూరు చేసినట్లు బట్టి పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు శాసనసభ్యుడిగా బహుశా మంచిర్యాల శాసనసభ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చు. అది విద్యకు కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు. పెద్ద ఎత్తున ఆదర్శప్రాయంగా ఆ పాఠశాలని వైద్యశాలలు రెండింటిని కూడా నిర్మిస్తా ఉన్నాం. విద్యతో సామాజిక స్థితిగతుల్ని మార్చవచ్చనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున వారు రూపకల్పన చేసినటువంటి పాఠశాలను కూడా నేను చూశాను. అట్లాగే హాస్పిటల్స్ కూడా చూశాను. వారు శాసనసభ్యుడు కాకముందు నుంచే తప్పనిసరిగా ఈ శాసనసభ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో నేనే శాసనసభ్యుడిగా అవుతాను. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.